నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. శని భగవానుడు వక్రమం తొలగి కుంభరాశిలో సక్రమ మార్గములో ముందుకి పయనిస్తున్నాడు. 2024 నవంబర్ నెల 15వ తారీఖు శుక్రవారం రోజున మధ్యాహ్నం 2 గంటలకు కుంభరాశిలో శని భగవానుడు వక్రం తొలుగుతున్నాడు. ఈ రకంగా వక్రం తొలగినటువంటి శని ఇదే కుంభరాశిలో 2025 మార్చి 29వ తారీఖు శనివారం రాత్రి 9 గంటల వరకు ప్రయాణం చేస్తాడు. ఆ తర్వాత ఆయన కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోనికి ప్రవేశిస్తాడు. మరి వక్రం తొలగినటువంటి శని భగవానుడు సక్రమ మార్గంలో ఈ కుంభరాశిలో 4.5 నెలల పాటు ఆయన ప్రయాణం చేస్తున్నాడు కనుక 2024 నవంబర్ 15 నుండి 2025 మార్చి 29 వరకు ఈ 4 నెలల కాలంలో కుంభరాశిలో సక్రమ మార్గంలో శని పయనించేటువంటి రోజులలో 12 రాశుల వారికి శని ఇచ్చేటువంటి యోగములు కానీ ప్రతికూల ఫలితాలు ఎలా ఉంటాయి అన్న విషయాన్ని ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నాను. ఈ కుంభరాశిలో శని ప్రయాణం చేసేటువంటి ఈ నవంబర్ 15వ తారీఖు అనగా 2024 నవంబర్ 15వ తారీఖు నుండి 2025 మార్చి 29వ తారీఖు వరకు గల ఈ 4.5 నెలల కాలంలో ధనుస్సు రాశి వారికి శని యోగం వల్ల 100% సుఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ ధనుస్సు రాశి వారికి తృతీయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఇప్పుడు తృతీయ భావములో సక్రమ మార్గంలో ఆయన ప్రయాణం చేస్తున్నాడు కనుక వక్రం తొలగిపోయింది కనుక ఏలినాటి శని దోషం వీరికి పూర్తిగా తొలగిపోయింది. శని సహకారిగా వీరికి ఉపయోగపడుతున్నారు. అనగా ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టినటువంటి శని కార్యక్రమాలు ఏవైతే ఆగిపోయాయో శని వల్ల ఆ కార్యక్రమాలంతా కూడా మీరు సజావుగా ముందుకు సాగడానికి, నిరాఘాటంగా ముందుకు వెళ్ళడానికి, విజయాలు పొందడానికి, లాభాలు అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. జన సహకారం పూర్తిగా పెరుగుతుంది. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి అధిక ఉత్పత్తులు వస్తాయి. పరిశ్రమల్లో కానీ, నిర్మాణ రంగంలో పనిచేసే వారికి కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి కానీ పూర్తి విజయాలను అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సుఖశాంతులు, శుభకార్యాల ప్రస్తావన మీకు ఆనందాన్ని కలుగజేస్తుంది. అలాగే స్థిరాస్తులకు సంబంధించి వ్యవసాయ రంగంలోనికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో విజయాలను, లాభాలను, ఆదాయాలను, నూతన అవకాశాలను అందుకుంటారు. ఏలినాటి శని దోషం పూర్తిగా తొలగిపోయింది. ఆ కారణం చేత జనాలతో కానీ, జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ మీకు సక్రమంగా మంచి కార్యక్రమాలు ఏర్పడతాయి. వారి యొక్క సజావు యొక్క స్నేహపూరితమైనటువంటి సహకారంతో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. అలాగే అనుకున్న పనులు చాలా వరకు కార్యరూపం దాల్చి మీరు ఆనందంగా కాలం గడపడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ 4.5 నెలల కాలంలో ఈ ధనుస్సు రాశి వారు ఇంకా మరింతగా సుఫలితాలు పొందాలి అనుకుంటే కనుక ధనుస్సు రాశి వారు ఏలినాటి శని దోషం తొలగిపోయింది. తృతీయ భావమైనటువంటి కుంభరాశిలో శని సక్రమ మార్గంలో ప్రయాణిస్తున్నాడు. పూర్తి సహకారాన్ని మీకు అందిస్తున్నాడు. అయినప్పటికీ ఇంకా మంచి ఫలితాలు పొందాలనుకుంటే శనివారం రోజు లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని, అయ్యగారిని సందర్శించుకొని అక్కడ అందుబాటులో ఉన్నటువంటి అర్చనాది కార్యక్రమాలు కానీ, అభిషేకాది కార్యక్రమాలు కానీ నిర్వర్తించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. శని భగవానుడు కుంభరాశిలో వక్రం తొలగి సక్రంగా ప్రయాణం చేసేటువంటి ఈ 4.5 నెలల కాలంలో అనగా నవంబర్ 15 నుంచి 2024 నవంబర్ 15 నుంచి 2025 మార్చి 29 వరకు గల ఈ 4 నెలల కాలంలో వృషభ రాశి వారికి ఎటువంటి ఫలితాలు లేకపోతే ప్రతికూల ఫలితాలు ఏమున్నాయా అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి శని భగవానుడు కుంభరాశిలో ప్రయాణం చేయడం వల్ల అది ఈ శని భగవానుడికి అనగా వృషభ రాశి వారికి భాగ్య దశమాది కావడం వల్ల ఇప్పుడు దశమ భావమైనటువంటి భాగ్యరాశిలో ఇప్పుడు దశమ భావమైనటువంటి కుంభరాశిలో శని ప్రయాణం చేయడం వల్ల అది దశమ భావం కావడం వల్ల ఈ వృషభ రాశి వారికి 50% మాత్రమే శని యోగాలు అనగా శని వల్ల వచ్చేటువంటి లాభాలు, అనుకూలతలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భాగ్య దశమాధిపతి అయినటువంటి ఈ శని భగవానుడు దశమ భావంలో కుంభరాశిలో ప్రయాణిస్తున్నాడు కనుక వీరికి ప్రతికూల ఫలితాలు 50%, అనుకూల ఫలితాలు 50% అనగా మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది వృషభ రాశి వారికి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో
ముఖ్యంగా పని భారము, శ్రమ, అధిక ఒత్తిడి ఇది అధికం కావడానికి అవకాశం ఉంటుంది. అలాగే వృత్తి ఉద్యోగపరమైనటువంటి ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఆ ప్రయాణాల్లో చిన్న చిన్న ఆటంకాలు కానీ లేకపోతే కాస్త ఇబ్బందులు వచ్చినప్పటికీ వాటిని అడ్డంకులను తొలగించుకొని వీరు అనుకున్నటువంటి కార్యక్రమాన్ని మాత్రం అంతిమంగా పూర్తి చేస్తారు. ఆ పూర్తి చేయడానికి ఎక్కువ శ్రమ పడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి ఆ ప్రతికూల వాతావరణం అనగా కాలాల్లో వచ్చేటువంటి మార్పుల వల్ల కానీ లేకపోతే అతి వర్షాల వల్ల కానీ లేకపోతే వర్షం లేకపోవడం వల్ల కానీ ఇతరత్ర ఆ పంటలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఆటంకాల వల్ల కానీ వీరు ఎక్కువ శ్రమపడి తక్కువ ఫలితాన్ని పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనగా వ్యవసాయ రంగంలో పనిచేసేటువంటి రైతులకు కానీ వ్యవసాయ కార్మికులకు కానీ వ్యవసాయ కూలీలకు కానీ 50% మాత్రమే శని యోగం ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక కార్మిక, కర్షక, శ్రామిక జీవులందరికీ కూడా 50% సుఫలితాలు ఉంటుంది. వీరందరికీ కూడా శ్రమ అధికంగా ఉంటుంది. ఆ కష్టానికి తగిన ఫలితం మాత్రము వీరు అనుకున్నంతగా కాకుండా 50% మాత్రమే రావడానికి అవకాశం ఉంటుంది. ఇక పనివారితో కాస్త ఇబ్బందులు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అనగా మనం పనిచేసేటువంటి కార్యాలయాల్లో కానీ లేకపోతే కుటుంబంలో కానీ మన కింద పనిచేసేటువంటి పనివారి వల్ల ఆ పనివారు సక్రమంగా సమయానికి రాకపోవడం, లేకపోతే వారు ఎక్కువగా సెలవులు తీసుకోవడం, ఆ రకంగా మనల్ని ఇబ్బంది పెట్టడం, లేకపోతే పని సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు, ఈ విధంగా పనివారితోటి 50% మాత్రమే వారికి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. మరి ఈ పూజలు, దీక్షలు చేసేవారు కూడా వారు అనుకున్నటువంటి కార్యక్రమాలు సక్రమంగా చేయకుండా కాస్త ఇబ్బందులను ఎదుర్కోవడం, లేకపోతే అనారోగ్య సూచనలు, తద్వారా వీరు అతి కష్టం మీద వారు అనుకున్నటువంటి దీక్షలు కానీ తీర్థయాత్రలు కానీ దైవ దర్శనాలు కానీ కష్టం మీద పూర్తి చేసుకున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. మరి ఈ రకంగా వృషభ రాశి వారికి దశమ భావంలో కుంభరాశిలో శని ప్రయాణం చేయడం వల్ల 50% మాత్రమే సుఫలితాలు, 50% మాత్రమే ప్రతికూల ఫలితాలు ఉన్నాయి కనుక తప్పనిసరిగా వీరందరూ కూడా పరమేశ్వరునికి పూజలు నిర్వర్తించడం, అలాగే ఆంజనేయ స్వామిని శనివారం రోజు దర్శించుకోవడం, సుందరకాండ పారాయణం చేయడం, ఆంజనేయ స్వామికి తమలపాకులు పూజ లాంటిది నిర్వర్తించడం, లేకపోతే పరమేశ్వరుని యొక్క శివలింగానికి పాలాభిషేకం నిర్వర్తించడం, ఇలాంటి పనులన్నీ చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది.